నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ మహా ఉచిత కృప చొప్పున ప్రభువా ఈ లేఖనం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనమును దేవా విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన అయా లేఖన ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు కలిగినటువంటి మర్మ సహితమైన అయా మర్మములతో కూడిన నీ మనసులో ఉద్దేశించుకున్న ఆరోగ్యకరమైన హితబోధను బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంచంలోంచి నీవే నాకు మాకు అందరికీ కనబడుతూ దేవా సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసన్నిధిలో శిష్యరకము చేసే భాగ్యమును మాకు అనుగ్రహించి, శిష్యులైన సేవక గణముగా మమ్మల్ని తీర్చిదిద్ది, నువ్వు నిర్ణయించిన బలమైన నీ ఘనమైన సేవ భూదిగాంచలం వరకు మేము కదిలి వెళ్ళి అయా నీ చిత్తములో సంఘ స్థాపన జరిగించి, సంఘాలు కట్టి, ఆత్మలు రక్షించి, ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది సంపూర్ణులుగా చేసి, నువ్వు నిర్ణయించిన పనివారిగా సిద్ధపరిచి ఘనమైన నీ సేవ చేసి, ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాక, నీ కృప ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, మా ద్వారా నువ్వు ఎంతమందిని అయితే సంపూర్ణులుగా చేయాలని నువ్వు నిర్ణయించే వారందరినీ కూడా సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలవబెట్టినట్లుగా, ఆనాడు వారికి మాకు నువ్వు నిర్ణయించిన గొప్ప నీ చేత ఇదిగో నిర్ణయమైనటువంటి బహళా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మాకు అందరికీ అనుగ్రహించి, నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా ఈ భూమి మీద నీ కృప చేత అయా మేము నిలకడగా మా వంతులో మేము నిలచి నీ సిలువ నీడలో విశ్రాంతి పొందుతూ, గురి అయిన నీ వైపు చూస్తూ, మా ఎదుటిన్న పరుగు పందెంలో అయా నీ కృప చేతనే ఓపిక దేవ శక్తి పొందుకుంటూ అయా ఇదిగో తండ్రి శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని చేసి దేవా ఇదిగో తండ్రి ఈ లోకానికి ఉప్పుగాను, రుచిగాను, క్రీస్తు పరిమళ సువాసనగాను, క్రీస్తు పత్రికలుగాను ఉంటూ నీ వెలిగించిన దీపం చేత బట్టి దేవా అందరికీ, లోకానికి, లోకస్తులకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రతి సంఘానికి, ప్రతి సేవకులకు కూడా, ప్రతి విశ్వాసికి, పరిచారకులకు, సంఘ పెద్దలు అందరికీ కూడా మార్గం చూపించే దేవా వెలుగుగా మేము మారి అలాగనుంటూ నీ కృపలో ఇదిగో దేవా నీ కార్యములు నెరవేర్చబడు నిమిత్తమై నీవే తోడుండి మాకు సహాయం చేయమని బతిమలాడుతూ నీ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం మేము పరిపూర్ణంగా నెరవేర్చి ఏది వదిలిపెట్టకుండా సంపూర్ణులమై సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణంగా నీ పని చేసి నిన్ను ఎదుర్కొనే భాగ్యం, ఎత్తబడే సంఘంలో ఉండే ధన్యత మాకు దయచేయమని, అలాగున ఆ కృప పొందినట్లుగా మాకు ఉపదేశించమని బతిమలాడుతున్నాం. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులకి మరి ఏ అడ్డు పడుతున్నా దేవా మేమున్న ఈ ప్రాంతంలోకి వస్తున్నా, మేమున్న ప్రాంతంలో ఇదిగో తండ్రి పూజలు అందుకుంటున్న కుల సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళని దాడులు ఏమనున్నా
అయ్యా అవన్నీ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసునామములో బంధించి నిత్య నరకానిలో ఇసిరి కొడుతున్నా అక్కడే వాటి ప్రభావం యేసునామం లయమైపోవును గాక. నీవు నాకు మాకు తోడేవుని మాకు బోధించమని బతిమలాడుతూ నీ చిత్త ప్రకారము ఇప్పుడు ఇక ముందు దేవా ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నా నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ గృహంగా దేవా మేముంటున్న ఈ గృహం ఇదిగో తండ్రి దేవా ఈ గ్రామము కాలనీ పట్టణం రాష్ట్రం దేశం ప్రపంచ దేవ సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను రక్షణ కంచెను అగ్ని కంచెను చుట్టూ కావలిగా ఉంచును. దేవదూతల అగ్నివటి రథము చుట్టూ కావలిగా ఉంచు. నీ మహిమేగాని జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చే యెషయా 51:16 ప్రకారం నీ చేతి నేడు దాచిపెట్టు. 4వ కీర్తన 7 దేవా ఇదిగో తండ్రి 91వ కీర్తన 11 2 రాజులు 6:17 ప్రకారం అగ్నివటి రథము సైన్ దేవదూతం చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచే సర్వోన్నతన శక్తి నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రాభం దైవ ప్రాభ జ్ఞాపకం సమస్తం చుట్టూలో నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు ప్రభులు వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారం నా చుట్టూరు మా చుట్టూరు ఉండను ప్రభా. నీ పక్షం వహించిన నేను బలహీనుడును. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్నా. సమస్త అవిధేతలు అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమాలు ఒప్పున క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచు. ఈ పరిశుద్ధాత్మతో నన్ను దేవా నింపండి. శుద్ధ జలం నాపై కుమ్మరించు. ఆనంద తైలాభిషేకం ఇంకను నాపై ఉంచు. నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధాత్మగ్ని నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైల నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచాయా. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టు. మత్తయి 10:1 7-8-20 ప్రకారం నీ కృపను. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను. యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచే ప్రభు. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచే. నీవే నీ ప్రజలతో మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ నాతో మాతో మీరు ఉండమని మాకు బోధించమని దేవా నీవే తోడు నడిపించమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ భక్తుడు అడుగుతున్న ఆశ, ఆ కోరిక అది ఏంటంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు నీతో నడిచాను కదా, అంతా బాగానే ఉందిలే కానీ నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను నేను. అయితే నీ స్వరూప దర్శనాన్ని నాకు చూపించన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఏంటిది అది? సాక్షాత్తు యేసు ప్రభు వారినే చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలగటమే కాదు, ఆశకు తగ్గట్టుగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఆయన. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభువా, నీ ముఖ దర్శనం నాకు కావాలి. చాలామందికి దీని విషయంలో కొంత అస్పష్టత ఉంది. దేవుడు కనబడతాడా? దేవుడు ఎలా కనపడతాడు? కనపడితే ఆ దేవుడిని కలలో కానీ దర్శనంలో కానీ స్వప్నంలో కానీ, కళ అంటే స్వప్నం అంటే నిద్రపోయినప్పుడు వచ్చాయి, దర్శనం అంటే మోకాళ్ళు వేసి ప్రార్థనలో కళ్ళు మూసుకొని కనిపెడుతున్నప్పుడు కనపడేది దర్శనం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో కనపడేది మోకాళ్ళుని, దేంట్లో మోకాళ్ళుని ప్రార్థన చేసేది. ఒకవేళ కళ్ళు తెరిచినప్పుడు కూడా కొంత పిక్చర్ కనపడుతుంది. ఆ అనుభవం నాకు ఉంది. మోకాళ్ళు వేసినప్పుడైనా మీతో చూస్తూనే ఉంటాను. ఏదన్నా దేవుడు చూపించాలనుకుంటే అట్ట మెరుపులాగా వచ్చి వెళ్ళిపోద్ది కదా, వెంటనే దేవుని పాదాలు పట్టుకుంటే అది కీడైతే. కళా దర్శనము స్వప్నము వీటిలో నాకు ఏది కనపడ్డా నాకు భయం అన్నమాట. ఎందుకంటే ఈడ నాకు కనపడుతూనే ఉంటుంది, అవతల ఇంకెక్కడో జరుగుతూనే ఉంటుంది. అది నేను చూశాను, నా లైఫ్లో చూశాను. నేను బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని ప్రతిరోజు ఉదయం 1 గంట, సాయంత్రము 6:45 గంటలకల్లా మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థనలో గడపటం అలవాటు.
ఆ అలవాటు క్రమంలోనే ఒకరోజు నువ్వు ఆ మోపింగ్ పెట్టమాక నాకు తెలుసు. ఆ అలవాటులోనే ప్రతిరోజు బలిపీఠం దగ్గర పోయి ప్రార్థన చేయటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బలిపీఠం దగ్గరే నేను ఎంతో ఓదార్పు పొందాను. దేవుని యొక్క మాటలు వింటాను, దేవుని యొక్క వాత్సల్యత, ప్రేమ, కరుణ, కనికరం ఏదైనా కానీ ఆయనలో నుంచి ప్రతిదీ బలిపీఠం దగ్గర నేను అనుభవించాను. అందుకే నాకు బలిపీఠం అంటే చాలా ఇష్టం. ప్రార్థన అంటే ఇంకా ఇష్టం. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే దేవునికి దగ్గరగా వెళ్ళిపోవచ్చు, ఆయనతో మాట్లాడుకుంటే. ఈ లోకంలో ఎంతమందితో ఏం మాట్లాడినా కానీ ఏదో కోణంలో ఏదో ఒక రకంగా అభ్యంతరాలు, తగాదలు, మనస్పర్ధలు, లేదంటే ముఖం మార్చుకునే అవకాశాలు ఉంటాయి. అదే యేసయ్యతో మాట్లాడుకుంటూ కూర్చుంటే అసలు ఏ గోల ఉండదు. ఇంకా చెప్పని అలివిశాక్యం కానీ సంతోషం. ఆమెన్, హల్లెలూయా. ఏంది ఆడ మోకాలేసి ప్రార్థన చేస్తానే ఉన్నాను. పచ్చటి ఒక సర్పం ఒక వ్యక్తిని అట్ట కొడతా ఉంది, కాటేస్తుంది. అది నేను అది ఇక్కడ చూస్తానే ఉన్నాను. ఆ సంఘంలో అంటే ఇంతకుముందు తండ్రి సన్నిధి నరసరావుపేట చంద్రమూడి కాలనీలో మందిరం ఉండేది. ఆ మందిరంలో నేను పరిచారకుడిగా ఉన్నా, సౌండ్ సిస్టమ్ పరిచారకుడిగా ఉంటా. అక్కడే అన్నీ నాకు నా ద్వారా ప్రభు ఏ విషయాలు పరిచర్య చేయించాలనుకుంటే అన్ని పరిచర్లు ఇన్వాల్వ్ అయి చేశాను. అది ఇదని కాకుండా ఇక అది చూస్తూనే ఉన్నాను. ఆ సంఘంలో ఒక పెద్ద ఆయన మీద మెదడులో నరాలు ఎఫెక్ట్ అయ్యి దేంట్లో మెదడులో నరాలు ఎఫెక్ట్ అయ్యి వస్తానే ఉండు. ఇంటి పక్కన చిన్నది మురికి కాలువ ఉంది. మన ఇంటి ముందుకు మురికి కాలువ ఉన్నట్టు ఆ కాలువ కాడ రోడ్డు అంచునన్నమాట. ఇటు పక్క ఇట్లా గోడ ఉంది, దాని పక్కనే కాలువ. దాన్ని వెంబడిగా నడుచుకుంటూ వస్తూ ఉండు. నడుచుకుంటూ వచ్చాడు. అంతే పడచం ఒక కాలు చెయ్యి అంతే పడిపోయింది. పక్షవాత రూపాయలు వచ్చేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు ఇతనికి మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, దానివల్ల ఇదైంది, కింద పడటం వల్ల అది జరిగిందా. ఇక్కడ నేను ఈ దర్శనం చూస్తూనే ఉన్నాను. అది స్పాట్లో అక్కడ జరుగుతాను. నాకు అంత భయం అన్నమాట. దర్శనమైనా, కళ అయినా, స్వప్నమైనా, ఏంది కళ్ళ ముందు కనపడుతుంది అయినా సరే నాకు అంత భయం. వెంటనే జరుగుతూ ఉంటాయి. అది స్పాట్లో జరుగుతున్న చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక ముందు జరగబోయే కూడా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. నాకు అందుకే రాత్రిపూట 12 కాగానే 12 లోపే అన్నం తినడానికి ప్రయత్నం చేస్తా. 12 దాటిన తర్వాత నేను అన్నం తినడానికి ప్రయత్నం చేయను. భయం నాకు. ఏది చూపిస్తాడో అంటే ఏది కనపడుతుందో, దేవుడు ఏది జరగబోతుందో చూపిస్తాడో ఆ జరగబోయే దాని విషయమై ఉపవాసం ఉండాలి. వెంటనే నీకు కీడు కనిపించిందా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే ఆ కీడు తొలగిద్ది. లేకుండా నాకు కనపడదు లేస్తున్నాములో బంధిస్తున్నా అంటే ఇక బంధించినట్టే ఉంటుంది, కానీ అది పోదు. కీడు కనపడదంటే దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కీడు కనిపించిందంటే వెంటనే నువ్వు ఆ కీడు యొక్క తీవ్రతను బట్టి ఉపవాసం వేసుకోవాలి. లేదంటే అది కన్ఫామ్గా జరుగుద్ది. అది బాగా నేర్పాడు దేవుడు. అందుకే వీటి విషయంలో కొంచెం భయపడతా నేను. ఇక సబ్జెక్ట్లోకి వస్తే ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం? దేవుణ్ణి చూడటం ఎలా? దేవుణ్ణి నా కలలో దేవుడు కనపడుతున్నాడయ్యా. ఆ కనపడుతున్న దేవుడు కలలో అయినా, దర్శనంలో అయినా, స్వప్నంలో అయినా దేవుడు కనబడతాడు. అది ఎలా కనబడతాడు, దాన్ని ఎలా నిర్ణయం చేసుకోవాలి మనం? ఇది సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటుంది. ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. అపవాది ఏం చేస్తాడంటే ప్రత్యేకపరచబడిన వారిని సైతం భ్రమపరచడానికి కళలు, దర్శన, స్వప్నాల్లోనే ముందు వాడు మన మీద దాడి చేస్తాడు. చక్కగా కళలో
భోజనం తింటున్నట్టు కనుక కనపడదు అనుకో, నీ చేత పాపం చేయించడానికి వాడు రెడీ అవుతున్నాడు అన్నది గుర్తు. అవును, ఎవరో పెడతా ఉంటారు గోరు ముద్దలు, అయ్యా చిను అమ్మా చిను అని చెప్పని. అంటే సైతానుగాడు పక్క నుండి భోజనము, లోక సంబంధమైన రీతిగా భోజనం తినటం అనేది నీకు కనబడితే పక్కాగా నిన్ను పాపంలో పడేస్తున్నాడు సైతాను అని గుర్తు. అర్థమవుతుందా? అదే దైవజనుడు నీ పక్కన కూర్చొని దైవజనుడే నీకు వడ్డన చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన ఆహారం నీకు పెడుతున్నాడని గుర్తు. ఆమేన్, హల్లెలూయా. రాబో దినాల్లో నువ్వు చేయబోతున్న గొప్ప పనికి కావలసినంత ఆహారం. నా స్నేహితుడు చెప్పాడు, ఒకరోజు రొంపిచర్లో ఇట్లానే కూర్చున్నావు బాయ్, కళ్ళు కనపడుతున్న సందర్భాన్ని చెప్పాడు. దైవజనుడు వచ్చి, దావీదన్నయ్య వచ్చి ఓన్లీ ప్లెయిన్ వైట్ రైస్ పెడతా ఉన్నాడు, తిను అని చెప్పాను. నాకన్నా ఇంకొక అన్నయ్యకి పెడతా ఉన్నాడు. ఏంది దీని అర్థం ఏందని? అప్పుడప్పుడు కొంతమందికి అంటే కళ భావం కొంతమందికి అర్థం కాదు. కళలో చాలా కోణాలు ఉన్నాయి, ఆ చాలా కోణాలకు అనేక కోణాల అర్థాలు ఉన్నాయి. ప్రభు నాకు నేర్పింది అది. ఏంది, ఏదైనా కళ వస్తే తనకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేస్తాడు, ఇలా వచ్చింది ఏంది సంగతి. ఇక వెంటనే ప్రభు ఏం చెప్పాలంటే ఇక ఆయన ఇట్లా అడుగుతా, ఏం చెప్పాలి ప్రభు ఈ కళ భావానికి అని చెప్పినప్పుడు దేవుడు దాని విషయాన్ని తెలియపరిచినప్పుడు వెంటనే అందిస్తా. ఏంది, భోజనం లోకరీతిగా ఎవరైనా నీకు పెడితే నిన్ను పాపంలో సైతానుగా లాగుతున్నాడని బాగా గుర్తు. కలలో నీకు సర్పం కనపడిందంటే సైతానుగాడు పొంచున్నాడని గుర్తు. ఆ సర్పమే నిన్ను తరుముతుందంటే శోధనలు ఆడు మింగటానికి నిన్ను వెంటాడుతున్నాడని గుర్తు. ఏంది వింటున్నావా? అదే సర్పం నిన్ను మింగిందనుకో, వాడు డైరెక్ట్గా నిన్ను దాడి చేశాడని గుర్తు. అదే బలిపీఠం ఇందా చెప్పాను, అదే బలిపీఠం దగ్గర నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మోకాళ్ళకు సగానికి ఇంత మటుకి మింగేసింది సర్పం ఒక వ్యక్తిని. కొట్టాల్సిన కాట్లు బాగా పడగతో కొట్టింది, ఆ తర్వాత ఇక్కడికి మింగేసింది. ఈ కళ నాకు చూపించాడు. 3 రోజుల తర్వాత అదే సంఘంలో ఒక వ్యక్తి ఒంగోలు దగ్గర బండి అప్సెట్ అయ్యి పడిపోవటం కరెక్ట్గా నాకు ఎంత మటుగా చూపించాడో ఈ మోకాళ్ళకి అంటే మోకాళ్ళకి గూటుకి తొడ పై భాగంలో మధ్యలోకి అనమాట, ఇక్కడ నుంచి ఈ పై భాగం అంతటికి దెబ్బలే. ఇక్కడ ఉంది కదా ఈ రెక్కకు సంబంధించిన ఎముక విరిగిపోయింది, ఈ లోపల ఇక్కడ తొంటికాడ ఇబ్బంది. మళ్ళీ ఇంకొక కళ అదే చూపించాడు, ఇంకొక అతను కూడా అట్నే పడ్డు, కరెక్ట్గా ఏడు నుంచి ఇదంతా మింగేసింది. అంటే దాడి చేస్తున్నాడు. మింగేయటం అంటే సైతానుగాడే డైరెక్ట్గా దాడి చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం సైతానుగాడు అనే సందర్భానికి కాడికి వచ్చాం కాబట్టి ఒక మాట మీకు అందిస్తున్నాను. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న పరిపక్వతను బట్టి చిన్న కొమ్మకు లోకం మీద సుడిగా వస్తూనే ఉంటుంది. తుఫాన్ అప్పుడైనా ఏదైనా గాలి భీకరంగా వస్తూనే ఉంటుంది. దాని యొక్క తీవ్రత ఈ మొక్క చిన్నదైతే కొద్దిగానే ఉంటుంది, ఇంకొంచెం పెద్దదైతే అట్ట వంగుద్ది. ఇంకొంచెం పెద్దదనుకో వేరు గనక లోతుగా లేకపోతే, వింటున్నావా, వేరు గనక అంటే విశ్వాసం అనే పునాది గనక లోతుగా లేకపోతే ఆ గాలి ఇసురుడికి కూకట్ట వేళ్లతో సహా పెగిలించుకొని రోడ్డు మీద అడ్డంగా పడవు పెద్ద పెద్ద చెట్లు, అట్ట పడిపోతాం మనం. సైతానుగాడు ముందు వాడి దూతలన్నిటిని ప్రయోగిస్తాడు. నువ్వు ఎదుగుతున్న ఆధ్యాత్మిక జీవిత పరిపక్వతను బట్టి వాడి దగ్గర ఉన్న కేటగిరీలు ఇప్పుడు నీకు బాగా అర్థం కావాలంటే హోంగార్డ్ ఉన్నాడు, ముందు సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం, వాచ్మెన్, లేదంటే గొర్ఖా, తర్వాత వాచ్మెన్, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు, ఆ తర్వాత హోంగార్డు, ఆ తర్వాత కానిస్టేబుల్, ఆ తర్వాత స్టేషన్ కానిస్టేబుల్, రైటరు, ఏంది ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి,
డిఐజీ, ఐజీ ఇట్లా కేటగిరీ పోలీస్ సెక్షన్లు ఉన్నాయి. అట్లాగనే వీళ్ళకున్న ఇప్పుడు మనం చెప్పుకున్న అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రకాల పవర్స్ ఉన్నాయి. వాళ్ళ హోదాని బట్టి వాళ్ళకు ఇవ్వబడిన అధికారాలు ఉపయోగపెడతారు. అట్లానే సైతాన్ గాడి దగ్గర కూడా ఈ జాబితా ఉంది. ఇట్లాంటి కేటగిరీ దూతలు ఉన్నాయి వాడి దగ్గర. నిన్ను ఎట్లయినా సరే పడగొట్టాలైనా, నాశనం చేయాలన్నా దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతకకుండా, ఇష్టరాలుగా బ్రతకకుండా భార్యనో, భర్తనో, తల్లినో, తండ్రినో, తోడబుట్టిన వారినో, బంధువులనో, చుట్టాలనో, ఇరుగు పొరుగు వారినో ఎవరో ఒకరిని వాడుతున్నాడు. ఇవన్నీ పోయి వాళ్ళలో జ్వరపడి ఆయా రీతులుగా ఎంత తీవ్రత ఒత్తిడి నీ మీద పెడితేనో అసలు దేవుడు లేదు, భక్తి లేదు, బైబుల్ ఇసిరి గూట్లో పడేసి నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి ఎంత తీవ్రతమైన ఒత్తిడి పెడితే నువ్వు వంగుతావు, అది దోలాడుకుంటారు. ఈ కేటగిరీలన్నిటిని ప్రయోగిస్తాడు సైతాన్ గాడు. మొదటిగా వాళ్ళందరూ వల్ల కాలేదనుకున్నప్పుడు ఈడు కానీ ఏమి కానీ అసలు వంగట్లేదు, కదలట్లేదు. దేవదారు వృక్షానికి ఒక అలవాటు ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా విలువైన సబ్జెక్టు, నీకే బాగా అవసరం. దేవదారు వృక్షాన్ని గమనిస్తే దాని నిడివి అంటే ఎత్తు 100 అడుగులు. ఎంత ఎత్తు? 100 అడుగులు ఎత్తుపోయింది కదా, 100 అడుగుల లోతుకి, అంతకంటే రెట్టింపైన లోతుకి దాన్ని వేరు వెళ్ళిపోద్దంట. వేరు వెళ్ళిపోవటమే కాదు, ఈ పక్కకు వస్తే వేళ్ళు నది ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటుందంట, సముద్రం ఎక్కడో ఎత్తుక్కుంటుందంట. అది కొండలో ఉన్న దాని వేరు నీటి ఊట ఎక్కడ ఉందో, సముద్రమా నది ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటే అక్కడికి బాగుద్దంట ఆ ఏరు. ఏది? సైడ్కున్న వేళ్ళు పాగిపోతాయి, అక్కడికి వెళ్ళిపోతాయి నీళ్ళు తాగటానికి. మరి మొక్కకైనా నీళ్ళు కావాలి కదా, మనిషికైనా నీళ్ళు కావాలి. 21 రోజు నీళ్లు లేకపోతే, మంచినీళ్ళు ఏం తాగకుండా 21 రోజు ఎవడైనా తినకుండా అంటే అట్నే పోతారు. స్త్రీ అయినా పురుషుడైనా, వాడు రాజకీయ నాయకుడు, ఇంకెవరైనా కావచ్చు. మొక్కకు కూడా, మొక్కకి నీరు అవసరమే, ప్రాణికి అంటే జలచరములు, భూమి మీద ప్రాగడి పురుగులు, క్రూర మృగాలు, మనిషి, అన్నిటికీ మొక్కలకు కూడా నీరు ప్రాధాన్యమైంది. ఈ దేవదారు వృక్షం ఎలా ఉంటుందంటే, నిన్ను నన్ను పోల్చబడ్డాం ఇప్పుడు ఈ దేవదారు వృక్షానికి. ఈ దేవదారు వృక్షం ఎలా ఉంటుందంటే 100 అడుగులు నిడివి దాని ఎత్తు, బాగా పెద్ద మాన్ అనమాట, శావగట్టి ఉంటుంది. 100 అడుగులు ఎత్తు పైకి పోయేటప్పుడు నువ్వు పోమాక, ఏడికి దేవదారు వృక్షం ఎక్కమాక, నువ్వు నిలబడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు అదే చెప్పాను, ఇది చాలా విలువైన సబ్జెక్ట్ అని. దేవదారు వృక్షము 100 అడుగులు వెళ్తే 100 అడుగులు పై చిలుకు భూమిలోకి వెళ్ళిపోద్ది. అంత లోతుకు ఏరు దాన్ని, ఇటు సైడ్లకు కూడా నదులు ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళిపోతుంట. అది ఎన్ని కిలోమీటర్లు అయినా సరే, అన్ని 100 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళిపోద్దంట ఆ ఏరు. నీరును వెతుక్కుంటా పాకుద్దట. పాకిన తర్వాత అక్కడ నుంచి నీరు తీసుకుంటా కిందికేమో ఏరు తన్ని. ముందు మొక్క ఎదగటానికి, దేవదారు మొక్క ఎదగటానికి అది ఎంత ఎత్తు ఎదగాలని ప్రభు నిర్ణయించాడో అంత లోతుకి ఏరు వెళ్ళొద్దంట. ముందు వేరు మొక్క ఎంత హైట్ వెళ్ళాలో అంతకు తగ్గట్టుగా భూమిలోకి వేరెళ్ళొద్ది. తల్లి వేరు అంటారు కదా, అది విశ్వాసానికి సాదృశ్యం. క్రీస్తులో నువ్వు నిలబడటానికి పునాదికి సాదృశ్యం. నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, భక్తి సాధన, వాక్యము, పరిశుద్ధాత్మ, ప్రార్థన అన్నిటికీ మిళితమైందన్నమాట తల్లి ఏరు. నువ్వు కూడా నిలబడాలంటే ముందు భూమిలోకి పునాది వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు కూడా దేవదారు వృక్షంలాగా లోపలికి వెళ్ళిపోవాలి. అంటే వేరు లోపలికి దన్నాలి. నీటి ఓట ఎక్కడుందో అక్కడికి నువ్వు ఏర్లు, చిన్న చిన్న పిల్లేర్లు ఉంటాయి కదా, అవి స్ప్రెడ్ అవ్వాలి. ఆ తర్వాత మొక్క ఎదగటం మొదలుపెట్టుద్దంట. దైవజనరాలు జాయ్ చెరియన్ గారు చెప్తూ ఉంటే నేను విన్నాను ఈ మాట. భూమిలో మొక్క ఎంత పైకి
ఎంత ఎత్తు ఎదగాలని ప్రభు నిర్ణయించాడో ఆ ఎదగటానికంటే ముందు భూమిలోకి ఏరు నాటుకుంటుందట. అది మనం కూడా అటువంటి పునాది ఏందది, దేనికి, ఏ చెట్టు, నీ చెప్పేది అదే, బాగా విలువైన సందర్భాలు ఏంది, దేవదారు వృక్షం. దేవదారు వృక్షం మొదటిగా అది నిలబడాలంటే భూమిలోకి బాగా లోతుగా తల్లివేరు వెళ్ళిపోద్ది. ఈ తల్లివేరు దేనికి సాదృశ్యం అని చెప్పా? విశ్వాసానికి, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, ప్రార్థన, ఏంది, పరిశుద్ధాత్మ, వాక్యము, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా దైవచిత్త సంబంధమైన వాటికి ఈ తల్లి వేరు అనేది సాదృశ్యం. పిల్ల వేరులు ఉన్నాయే, ఇవి నీటి కోసం ఎతుకుతూ ఉంటాయి భూమి మీద, పైపు లోపల. అసలు వేరు లోపలకు దన్నుద్ది అనమాట. అది ఎంత ఎత్తి ఎదగాలని ప్రభు నిర్ణయించాడో అంత లోతుకి, అంతకంటే ఎక్కువ లోతుకి ఈ తల్లి వేరు వెళ్ళిపోద్దట. వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు దేవదారు వృక్షం పైకి పెరగటం, భూమిని మీద నుంచి ఇక పైకి పెరగటం మొదలు పెట్టుద్దట. ఆమేన్, హల్లెలూయా. బాగా 100 అడుగులు ఎదిగింది కదా. మన కళ్ళ ముందు మంచి మంచి తుఫాన్లు వస్తే రోడ్డు మీద అడ్డంగా పడుతూ ఉంటాయి చెట్లు. మన కళ్ళ ముందే చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రకాల తుఫాన్ లాంటి సుడిగాళ్ళు, వడగాలి అన్నట్టు తగిలినప్పుడు అట్నే బిల్లబీటుగా పడిపోయి ఏం దేవుడు ఏం లేదు, నాకేం మేలు చేయలేదని లోకరీతిగా బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకు సాదృశ్యం. దేనికి? తుఫాన్ వచ్చే చెట్లు కింద పడితే ఆ చెట్లకు సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళంతా. నువ్వు నేను ఎలా ఉండాలంటే దేవదారు వృక్షం లోతుకు నాటుకున్నట్టు లోతుకు నాటుకోవటమే కాదు, పైకి ఎదగాలి. 100 అడుగులు సుమారు దాన్ని ఎత్తు, 100 అడుగులు పై చిలుకు కూడా ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. అయితే దీనికి ఇదే బలమైన సుడిగాలి, వడగాళ్ళు అన్నీ తగులుతూ ఉంటాయి. అయితే ఈ సుడిగాలి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే అటు వంగిపోద్ది. సుడిగాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిటారుగా నిలబడుతుంది. మనం ఏం చేయాలంటే శ్రమ, వేదన, ఏదైనా ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా కలిగినప్పుడు ఏం చేయాలంటే మనం కూడా యేసయ్య పాదాల చెంత ఇట్ట మోకరిల్లాలి. కాదని ఇటు నిలబడ్డం అనుకో, పట్టమని చెట్టు కానీ ఇరికి కింద పడ్డట్టు, వేళ్లతో సహా పెగిలించబడి కింద పడ్డట్టుగా అట్ట అయిపోద్ది మన పరిస్థితి. దేవదారు వృక్షం ఏం చేస్తుందంటే ముందు లోపల నాటుకుంటుంది, పైకి తర్వాత ఎదుగుతుంది. నువ్వు నేను కూడా అలాగే ఎదగాలి. అప్పుడు మాత్రమే సైతానుగాడు ఎన్ని ఎత్తుగాడులు వేసినా ఆ శ్రమ, వేదన పరిస్థితిని బట్టి యేసయ్య సన్నిధిలోకి వెళ్ళిపోయి సాగిలిపడి నువ్వే దిక్కు ప్రభు, నాకు ఇంకెవరు లేరు అంటాం. దేవదారు వృక్షం ఆ పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంది. అది ఎంత బలమైన గాలి వచ్చి అంత వంగిపోతాడు, ముందు అట్లా వంగిపోతాడు. ఆ గాలి అంతా పోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నిటారుగా నిలబడతాడు. మరి అంతలో ఎంత దగ్గర బాగా ఎంత 5 అడుగులు సుమారు వెడల్పులో కూడా ఉంటుంది ఆ మొక్క. అంతలావున చుట్టూ కొలత 5 అడుగులు. మరి అంతలా మొక్క అట్ట వంగి 100 అడుగులు ఎత్తు మీద అట్ట వంగి ఆ గాలి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నిటారుగా నిలబడుద్ది. శ్రమ, శోధన, ఇరుకు ఇబ్బంది, వేదన, కన్నీరు, ఆరోగ్య ఇబ్బంది, అనారోగ్య సమస్యకి ఎక్సెట్రా ఏదైనా సరే బాగా ఇబ్బంది అనుకున్నప్పుడు సాగిలు పడతాం ఆయన ఎదురుకుపోయి. సాగిలు పడ్డప్పుడు అయ్యా ఈ పరిస్థితుల్లో నేను గెటను కాలేను, నా వల్ల కాదు, నువ్వు నాకు సహాయం చేయని ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. సైతానుగాడు వేసిన బాణాలు లయపరుస్తాడు. సైతానుగాడికి ముఖం మీద చంపబెట్టులాగా ఒకటి లాగి బాదినట్టుగా ప్రభు మన జీవితాల్లో ఆయన హస్తాన్ని జొప్పించి గొప్ప కార్యాలు చేస్తాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే వినండి. నీవు నాకు చూడుండగానే పాటలో ఏ సందర్భాలు ఉన్నాయి. ఏంది మంచిగా ఇంకా పాట రాయిస్తూ ఉన్నాడు. మొన్న తండ్రి సన్నిధిలో వార్షికోత్సవానికి పోయినప్పుడు ఒక పాట రాయించాడు. అది వాళ్ళ పల్లవి ట్యూన్ చేశాను. ప్రభు కృపలో అది కూడా వస్తుంది ముందుకి. ఇంకా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎన్ని రాయిస్తాడో తెలియదు, కానీ పుస్తక
పుస్తకం ప్రింటింగ్ చేసి ప్రజల ముందుగా అది పాటల పుస్తకంగా ఈ పరిచయ విషయంలో ముందుకు తేవాలనే ఆలోచన ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృప ఆయన తీసుకొస్తాను, ఆయనకి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సబ్జెక్ట్లోకి వస్తూ ఉన్నాం. అపవాది ఇట్లాంటి విసురుతున్నప్పుడు దేవదారు వృక్షం ఎలా అయితే మనకు విలువైన పాఠం ఇప్పుడు నేర్పిందో, ఆ పాఠము చొప్పున నువ్వు వెళ్ళమాక, ఆ పాఠం చొప్పున నువ్వు అట్లా వంగాలి. ఎక్కడ? లోకానికి కాదు, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర యాచించటానికి కాదు, యేసయ్య దగ్గర మోకాళ్ళ మీద పడాలి, ఆయన సహాయాన్ని అర్థించాలి. ప్రభువా నాకు సహాయం చేయని చెప్పి అప్పుడు నిన్ను ప్రభు ఒడ్డునేసుకుంటాడు, ఆయన కౌగిట్లో నిలబెట్టుకొని చక్కగా నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సైతాను గాడు కళలో దర్శనాలు స్వప్నాల ద్వారా మనల్ని బురుడి కొట్టిస్తాడు అన్నమాట. అచ్చంగా ఏం లేదు, ఒక వ్యక్తి ఇష్టం అనుకుంటే ఆ వ్యక్తిని ఇష్టంగా చూపిస్తాడు. అలా దెబ్బలు తిన్న జీవితం ఏదైనా ఉందంటే నేనే మొదటిగా. ప్రారంభంలో రక్షణకు రానప్పుడు ఆ మూల ఒక ఫోటో ఉంటే ఆ నిలబడి మోకరిచ్చేవాడిని కాదు, నిలబడి 30 గంట ప్రార్థన చేసి కానీ బయటకు వచ్చేవాడిని. అప్పుడేదో ఒక ఆమె కనపడది, ఇక ఆమె కనపడదని 8 సంవత్సరాలు ఇక ఆమె చుట్టే తిరిగి దేవుని పిలుపు కూడా కాదు నేను పక్కన పెట్టి, చివరికి ఆమె పెళ్లి చేసుకొని పోయి ముంబైలో పిల్లలు, భార్య, భర్త, అత్తమామలు అని చెప్పని వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను మాత్రం మేడ్ ఇన్ ఇండియా అయ్యా అన్నమాట. ఏది మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. నంబర్ 1 బికారిగా మారిపోయిన పరిస్థితి. అయితే ప్రభువే అన్యాయస్తుడు కాదు. ఆ రోజు ఆ తర్వాత ప్రభు నన్ను దర్శించడం, నాకు ఏమేమైతే చూపించాడో, ఏమైతే చెప్తా ఉన్నాడో అవన్నీ అక్షరాలు ఇప్పుడు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభువుని అడగాలి. అయ్యా ఇదిగో, కొంతమందికి ఏమవుతుందంటే ఇష్టమైన వ్యక్తి పురుషుడైనా స్త్రీనైనా ఆ కళలోనో దర్శనం స్వప్నాల్లో చూపిస్తూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూపిస్తూ ఉంటాడు. వాడు సైతానిగాడు పక్కాగా మనల్ని బురుడి కొట్టించడానికి వస్తూ ఉంటాడు. బై మిస్టేక్ ప్రభు చిత్తం అయితే అది నెరవేరుద్ది. హల్లెలూయా. ప్రభు చిత్తం కాదనుకో, మనం చూసిన ప్రతిదాని మీద డిపెండ్ అవ్వకూడదు. నాకు బాగా నేను ఆ 8 సంవత్సరాల గాయాలలో నేను బాగా నేర్చుకున్న విలువైన పాఠం ఏంటంటే, నాకు ఏదైనా వినపడ్డా, నాకు ఏదైనా కనపడ్డా వాటి మీద పూర్తిగా అసలు నేను డిపెండ్గా ప్రభు ఒకటే మాట ప్రార్థన చేస్తా, ప్రభువా కనపడ్డది ఇది, నీ చిత్తమైతే ఈ శోధన అయితే బంధించు, తొలగించు. లేదు అది జరగటమే నీ చిత్తమైతే ఎప్పుడో నీకు ఇష్టమైనప్పుడు జరిగించు, నీకు అప్పచెబుతున్నా, వదిలేస్తున్నా. ఇక నాకు కనపడదని చెప్పని ఇక దాని మీద ఇక అట్నే మనసు పెడితే చేయాల్సింది ఏది మొత్తం ఒక దరిగిపోద్ది అనమాట. ప్రభు నిర్ణయించిన ప్రకారం మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. దానికి చింతపడాల్సిన పని లేదు. ఏంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి చింతపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కానీ దానికి ఒక కాల నిర్ణయం ఉంటుంది. ఆ కాల నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఎవరికైనా గర్భఫలం ఇస్తానని అనుకో, ఆ టైం దాకా వేచి ఉండాలి. ఎవరికైనా ఏదన్నా జాబ్ ఇస్తానంటే ఆ టైం దాకా వేచి ఉండాలి. వేచి ఉండటమే కాదు, గర్భఫలం విషయమైనా, జాబ్ విషయమైనా, వ్యాపార రీత్యా అయినా, లేదంటే కుటుంబ వ్యవహారమైనా, లేదు
చదువు విషయంలో అయినా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావచ్చు. దేవుడు ఏదన్నా మాట ఇస్తే దేని గురించి, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, నీ భార్యను రక్షిస్తానని చెప్పినా, లేదు నీ భర్తను రక్షిస్తానని చెప్పినా, నీ బిడ్డల జీవితంలో ఈ అద్భుతం జరుగుతుందని చెప్పినా, లేదు నీ బిడ్డలు చెడుగా తిరుగుతుంటే వారిని మారుస్తానని దేవుడు మాట ఇచ్చి రక్షణ అనుభవంలో తెచ్చి, ఇదిగో ఎంత గొప్పగా నీ బిడ్డల పట్ల నా ప్రణాళిక ఉందని చెప్పి ఆయన ప్రణాళిక చదువుతాడు. వీళ్ళు అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటారు. అది కూడా గమనించుకోవాలి. అడ్డదిడ్డంగా తిరుగుతున్నారని బట్టి ఏంది, ఎలా పడితే అలా బ్రతుకుతున్నారన్న దాన్ని బట్టి మనము కృంగిపోయి డీలా పడిపోయి ప్రార్థన అనేది మానకూడదు. ప్రభు మాట ఇచ్చిన తర్వాత వింటున్నావా, ఏం చేసిన తర్వాత, ప్రభు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నువ్వు విశ్వసిస్తున్నావా లేదా అని కూడా చూసుకుంటాడు. అది కూడా బాగా గమనించాలి. దానికి తగ్గట్టుగా నువ్వు విశ్వసిస్తున్నావా లేదా. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అంటే దేవుడు చెప్పిన మాటకి ఏ వ్యక్తి విషయంలో మనం దేవుణ్ణి అడుగుతామో, ఏ విషయంలో దేవుణ్ణి అడుగుతామో ఆ విషయంలో కానీ దేవుడు ఏ వ్యక్తి విషయంలో అయినా సరే మాట్లాడిన దానికి నువ్వు చూస్తున్న పిక్చర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇటు బొమ్మ అయితే అటు అచ్చుగా కనపడుతూ ఉంటుంది. అంత రివర్స్ అనమాట. ఇంకాస్త తీవ్రమైన కఠినంగా కనపడుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు జారిపోతావా, నిలబడతావా, నా ప్రభు ఇచ్చిన మాట ఇదిగో అని చెప్ప నిలబడతావా లేదని యేసయ్య చూసుకుంటాడు. కొంతమంది బిడ్డలకు దేవుడు గర్భఫలం ఇస్తానని చెబితే వాళ్ళ విశ్వాసం యొక్క తీవ్రత ఏ రకంగా ఉందనేది కూడా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేని గురించి, బిడ్డల గురించి. ఏంది, ఆ విశ్వాసపు పరీక్ష జరుగుతుంది. ఎలా అంటే కొంతమందిని నేను చూసినప్పుడు వాళ్ళు దైవజనుడు చెప్పిన ఆ ప్రవచనాన్ని, దైవజనుడు చెప్పిన ఆ ప్రవచనం దేవుని వాక్కు ద్వారా రిలీజ్ అవుతుంది. ప్రవచనం మీద సొంత మాటను బట్టి ఎప్పటికీ ఆ ప్రవచనం అనేది రాదు. అసలు మోషే గారి ద్వారా అయితే యేసయ్య మాట్లాడిన మాట, ప్రవచనం అనేది ఒక ప్రవక్త ప్రవచనం అనేది ఒక వ్యక్తి ప్రవచించాడంటే అది నెరవేరితే మీ మధ్య ప్రవక్త ఉన్నాడని గుర్తించండి అని కూడా రాశాడు లేఖనంలో. అయితే ఇక్కడ ప్రవచనం అనేది దేవుని మాట వాక్య ఉపదేశం ద్వారా నీ మనసుకు తట్టిందనుకో, ఆ మాటను పట్టుకొని నువ్వు నడుస్తూ భక్తి సాధన చేస్తుంటే ఆ యొక్క విశ్వాసము ఎటువంటి స్థితిలో ఉందని కూడా దేవుడు గమనించుకుంటాడు. కొంతమంది నాకు దైవజనుల ద్వారా కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు, నేను దేవుడు నాకు 2 మగ పిల్లగాడిని ఇస్తాడని ముందుగానే పిల్లగాడికి కావలసిన డెలివరీ అయిన తర్వాత ఏమేమి డ్రెస్ వేయాలనుకున్నానో ఆ డ్రెస్సులన్నీ 1 నుంచి 3 సంవత్సరాల లోపు 1 by 1 స్టేజ్లుగా బట్టలు తెచ్చి ముందుగానే అట్ట పెట్టుకున్నాను. మా వాళ్ళంతా పిచ్చా చాదస్తం పైత్యమా ఏందిరా, పిల్లలు కూడా లేరు. ఏం తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు, గట్టిగా చెప్పు. ఏంది, దేనికి ఉన్నారా వాళ్ళు, లేరు. కానీ విశ్వాసంతో చూస్తున్నారు. అక్కడ డెలివరీ అయిన కాడ నుంచి 3 సంవత్సరాల లోపు ఏ బట్టలు వేస్తారు, జుబ్బాలు కానీ చిన్న చిన్న అన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏందిరా పిచ్చే లేకపోతే బిడ్డలే లేరు, ఏమీ లేరు, ముందుగానే 3 సంవత్సరాల్లో పిల్లలు డబ్బులు దండకు కావచ్చు. ఏంటంటే నా విశ్వాసం నాదా. కొంతమంది ముందుగానే దైవజనులు సతీష్ కుమార్ గారు ఎవరో చెప్పినట్టున్నారు, ఆయన భార్య కోసం కొంతమంది దేవుడు నాకు భార్యని ఇచ్చాడని కొంతమంది డ్రెస్సులు కూడా తెచ్చి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. విశ్వాసంతో దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వారి విశ్వాసపు కేటగిరీ అన్నమాట. నా ప్రభు కృపను బట్టి నేను చిన్న ముక్కు పొడ కొనుక్కున్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా విశ్వాసం నాది. అంటే నా భార్య విషయంలో తొలి సంపాదన ఏదైనా ఉందంటే ముక్కు పొడక. ఇప్పటికీ దాన్ని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకున్నా. నేను ఏది బట్టలు కొందామని ఆలోచించా అని అంటున్నావా,
బట్టలు కొందామని ఆలోచించా. మళ్ళీ ప్రభు చిత్తంలో ఆ వ్యక్తి వచ్చే సమయానికి ఇవి ఒకళ్ళు చీకిపోతే అట్లా కూడా ధనం వేస్ట్ అయింది అని చెప్పని బట్టలు కొనడానికి ముందుకు అడిగేలేదు. కానీ లేకపోతే ఈ పాటికల్లా ఎన్ని జాతలు ఉండేయో ప్రతి సంవత్సరానికి వచ్చారన్నట్టుగా. ఏంది వాటి జోలి పోలేదు. కానీ బంగారపు వస్తువు ఒకటి మాత్రం అప్పట్లో నేను డ్రైవర్గా ఉన్నాను కాబట్టి తొలి సంపాదన బతికున్నంతకాలం అది సాక్ష్యంగా ఉంటుందేమో అని చెప్పని ప్రభువే ముందుగానే ఆ ముక్కు పూడక విషయంలో దేవుడు అది విశ్వాసంతో నేను కొనుక్కున్నది. అది నా మటుకు నేను విశ్వాసం. ఎవరికి వాళ్ళు దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆ నెరవేరుస్తాడన్న దాంట్లో కూడా నీకు అనేక రకాల పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలకు నీవు సణగకుండా గొణకకుండా కన్నీరు విడవకుండా ఎందుకు ఈ పరిస్థితి అనకుండా ఈ స్థితిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్పని నా ప్రభు ఒక మాట ఇచ్చాడు. ఆ మాటనే నేను పిక్చర్ చూడాలా. ఏ మాట? నా ప్రభు ఒక మాట ఇచ్చాడు. దేవుని తన కృప చొప్పున ఇదిగో నీకు 4 పిల్లల్ని ఇస్తున్నాను అన్నాడు ప్రభు. ఆశతోనే ప్రార్థన చేశాను. 4 పిల్లల్ని ఇస్తున్నాను అన్నాడు. ఆ 4 పిల్లల యొక్క పేర్లు దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో ఆ కార్యాలకు తగ్గట్టుగా అర్థాలు వచ్చేటట్టునే ఆ పిల్లల పేర్లు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు చేసే సేవ ఇంకా గొప్పదన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చాడు. వింటున్నావా? దేవుడు ఈ మాట ఇచ్చాడు. మిమ్మల్ని ప్రపంచ దేశాలు మొత్తానికి నేను తీసుకెళ్ళి నిలబెట్టి నా మాటలు చెప్పిస్తా అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరిని తీసుకెళ్ళి. ఏంది ఇప్పుడు ఆ మాటను నేను విశ్వసించకపోతే నిన్ను నమ్మలేను, నేను దాన్ని అనుభవించలేను. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచెల్ల, నర్సాపేట ఈ 4 చోట్ల మీరు సేవ చేయాలి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను, అన్ని దేశాలు మిమ్మల్ని నిలబెడతాను. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అవసరమైన కాడ వాళ్ళు నిలబెట్టి మీ చేత వాక్యాలు అందిస్తాను. ఒక దైవజనుడి ద్వారా వింటున్నావా? విలువైన సందేశం అంతా. అందుకే ఒక దైవజనుడి ద్వారా ప్రవచనం చేయించాడు. పాల్ యాంగిచో గారి మందిరానికి వెళ్ళి దక్షిణ కొరియా దేశంలో నువ్వు ఆ నిలబడి వాక్యం చేయవచ్చు. నువ్వు సేవకుడు నేను కాదన్న. అరోమాకు నువ్వు సేవకుడు నేను కాదంట. కాదు నువ్వు సేవకుడివే. కొరియా దేశంలో ఏంది ఓ దైవజనుడు ఉండు. 5 లక్షల మంది సంఘం అప్పుడు ఆయనకి తెలిసిన లెక్కలో. ఇప్పుడు 25 లక్షల మంది ఆ సంఘం. ఆ సంఘంలోకి వెళ్ళి మీరు మొన్న చూశారు కదా వీడియో. ఆ సంఘంలోకి వెళ్ళి అక్కడ నిలబడి వాక్యం చేయవచ్చు. నువ్వు వెళ్తావు ఖచ్చితంగా. నువ్వు సేవకుడు చెబుతున్న మర్యాదగా ఆమెనా అండు. మనసులో ఆమెను అనుకుంటా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రభా నేను ఒక్కన పోచేట్టయ్యా నా జీవిత భాగస్వామి కూడా రావాలి. మేమిద్దరం వెళ్ళాలి ఆడికి. ఆ సేవకురాలతో వాళ్ళతో మాట్లాడే పరిస్థితి, సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన ఆ సంగతులు తెలుసుకోవాలి. అక్కడ నీ పక్షంగా నిలబడి నీ మాటలు ప్రకటించాలి ప్రభు అన్నప్పుడు ప్రభు అన్నాడు, వింటున్నావా? మార్పు అనే విషయాన్ని నువ్వు ఆడ చెబుతాను. మార్పు అన్న మూలవాక్యం ఏంది ప్రభు అంటే రూపాంతరం. కొండ మీదకి వెళ్ళి నేను రూపాంతరం పొందాను కదా, అదే మూలవాక్యం. అంశం అయితే మార్పు అనే విషయం నువ్వు చెప్పాలి అక్కడ. ఇప్పుడు నేను ఆ రోజు దైవజనుడు ఆ మాట చెప్పాడు, నేను విశ్వసించాను. అదే దైవజనుడి ద్వారా పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచెల్ల, నర్సాపేట ఈ 4 చోట్ల సేవ చేస్తావు పోయి నువ్వు. ఆ కారులో వెళ్తావు. ఆమెను చెప్పాను. ఇన్నిసార్లు గద్దెత్తానని చెప్పిన ఆమెనన్న. అట్లని ఇప్పుడు దాచేపల్లి పరిచయ ప్రారంభమై ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నానా? ఏంది దేవుడు చెప్పినట్లుగా పాటలు రాయిస్తా ఉన్నాడా? ఏంది పుస్తకాలు రాయిస్తాను రాయిస్తున్నాడా? ఏంది సంస్కరణ పనిలో మిమ్మల్ని కోరుకున్నాను అబ్బాయి, అదే పనిలో ఉన్నావా? ఏంది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏదైతే నాకు చెప్పాడో అది అక్షరాల నేను విశ్వసించిన దాన్ని బట్టి నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు నీకు కూడా వింటున్నావా? నీకు కూడా నీ భార్యను బిడ్డలను మారుస్తానని చెప్పన్నాడు దేవుడు. ఖచ్చితంగా దాన్ని పట్టుకో. అయితే చెప్పంగానే నీకు అనుకూలంగా మార్గాలే వేయడు ఆయన. ఏంది వింటున్నావా? అనుకూలమైన మార్గాలే వేయడు. అనేక ఎత్తు కొండలు దిగుతూ ఉండాలి, మెలికలు తిరుగుతూ ఉండాలా.
అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటానే ఉంటాయి, పల్లేరుగాయలు ఉంటాయి. పల్లేరుగాయకి గుణం ఉన్న లక్షణమే. పల్లేరుగాయ గుణం ఏంటిది? పల్లేరుగాయకి ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఎడు చూసినా ముళ్ళు ఉంటాయి. ఏంది? ఇట్లాంటి అనుభవాల్లోంచి కూడా పోయిన తర్వాత నీకు అవసరమైన విలువైన పాఠం నేర్పి అప్పుడు నీకు ప్రభు చెప్పిన సంగతిని నీ ముందుకు తీసుకురాగానే అప్పుడు సెట్ అయిపోద్ది. ఇక ఆ ఫెవికాల్ బంధం అన్నట్టుగా అటు ఏనుగు ఇటు ఏనుగు లాగినా కానీ ఓడని బంధంలాగా ఫిక్స్ అయిపోద్ది. అయితే దానికి తగ్గట్టుగా ముందుగా నీకు మాట ఇచ్చాడు కాబట్టి నిన్ను భక్తి సాధనలోకి మెట్టు లేపిస్తూ ఉంటాడు. మొదటిగా నీ ద్వారా ఆయన భక్తి సాధన మెట్టు లేపిస్తా నిన్ను నిలబెడతాడు స్థిరంగా. నువ్వు ముఖ్యం, ఆ తర్వాత నీ జీవిత భాగస్వామిగా నీ బిడ్డలు కానీ ఎక్సెట్రా ఇంకా మిగతా వాళ్ళని. అర్థమవుతుందా? నిన్ను పునాది మీద నిలబెడితే అవతల ఎంత గలిబిలి పరిస్థితులున్నా నువ్వు కదిలిపోవు కాబట్టి నిన్ను స్టాండర్డ్ చేయడానికి నీకు కొన్ని మాటలు ఇస్తూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి కొన్ని సంగతులు దేవుడు అడపా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు జారిపోకుండా, డీలా పడిపోకుండా. ఏంది? అంతా బాగానే ఉంది పాస్టర్ గారు, అసలు సబ్జెక్ట్ ఏంది, ఎటుపోతున్నాం మనం ఏందని అనుకున్నారు. సబ్జెక్ట్లోనే ఉన్నాం మనం. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు మనం దేవుడు చెబుతున్న ఈ సంగతులన్నీ వింటున్నా మనము మోషే కూడా ఇలాంటి అనుభవాల నుంచి నడుచుకుంటూ వచ్చిన వాడే. నడుచుకుంటా వచ్చి ఒక సమయం రాగానే ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చాం. ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా, నాకు చూపించంటే అప్పుడు మోషే దేవుని యొక్క స్వరూప దర్శనం వినాలా. ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా కాదు, ఇప్పుడు అసలు ప్రసంగం స్టార్ట్ అయింది. మోషే దేవుని యొక్క స్వరూప దర్శనము చూడటానికి కావలసిన ఆధ్యాత్మిక పరిపక్వత ఎన్నో అనుభవాల నుంచి నడుచుకుంటూ వస్తే కానీ ఇక్కడికి రాగానే వచ్చింది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని చూడాలని ఆసక్తి ఉంటుంది. మరి పాస్టర్ గారు నేను కూడా ప్రార్థన చేయగల దర్శనంలో చూస్తున్నాను కదా అంటే నువ్వు జారిపోకుండా ఉండటానికి చూపించండు. అర్థమవుతుందా? అసలు వాస్తవానికి నువ్వు వేసే అడుగులు వేసే ప్రయత్నాలు అన్నిటిని చూస్తే ఇస్సిరి ఒక మూలకి అసలు ఇది పనికిరాదని చెప్పి ఇస్సిరి ఆ మూలకి ఇసిరేస్తాడు అనమాట. కానీ ఆయన వాత్సల్యత, కరుణ, కృప, జాలి, దయ వీటన్నిటికంటే కారుణ్యం అనేది ఉందో చూడు, దానికి ఎంత లోతుందో అర్థం కాదు, అది ఎంత బలమైందో అర్థం కాదు. ఆ కారుణ్యం చేత ఆయన కదిలిపోతున్నాడు కాబట్టి, ఆ కారుణ్యం చేత నింపబడ్డాడు కాబట్టి నువ్వు క్షమించబడుతున్నావు, ప్రేమించబడుతున్నావు, అంగీకరించబడుతున్నావు, నిలబడగలుగుతున్నావు. అదే గనక వాస్తవానికి యేసయ్య ఒరిజినాలిటీ కనుక నీ ముందు కనపడదు అనుకో, వింటున్నావా? యేసయ్య ఏంటది? యేసయ్య ఒరిజినాలిటీ నీ ముందు కనుక కనపడదు అనుకో, బూడిదైపోతాం. అంత కోపం. కీర్తనకారుడు ఒక చోట రాశాడు, ఆయన నిత్యము కోపించు దేవుడు. ఎవరు మాట్లాడేది? నిత్యము, ఆయన నిత్యం కోపించే దేవుడు. అలాగనే నిన్ను ఎలాగైనా ఆయన అనుకున్న పోలికలకు తెచ్చుకోవాలి అనుకుంటున్న సమర్థుడు కూడా. అంత కోపిష్టి కూడా నిన్ను ఓర్చుకుంటున్నాడు. మనకుండే చెడ్డ గుణం ఏంటంటే దేవుడు నన్ను వెంటనే క్షమించాలయ్యా అంటాం. మనం మాత్రం పక్కన ఉన్న పొరపాటును కూడా క్షమించాం. మనకున్న చెడ్డ గుణం అదే. నేను ఏ పొరపాటు, ఎంత కఠినమైన పొరపాటు చేసినా దేవుడు నన్ను వెంటనే క్షమించాలంట. ప్రభు అంటాడు, సరే నీ చిత్తంలో నేను చేస్తాను, మరి నీ పొరుగు అంటే భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, ఇరుగు పొరుగు వారైనా, అన్యులైనా, సంఘంలో బిడ్డలైనా, ఎవరైనా నీ విషయంలో గాయం చేస్తే, ఎవరైనా నీ విషయంలో పొరపాటు చేస్తే, మరి నువ్వు నా దగ్గరకు వచ్చి వెంటనే క్షమించు ప్రభు అని అడుగుతున్నావు కదా, నేను క్షమిస్తా. మరి నీకు కూడా అదే మనస్సు, అటువంటి దృక్పథం, అటువంటి చెలించే స్థితి నీలో ఉందా అని అడుగుతాడు దేవుడు.
మనం ఏం చేస్తాం? ఏం చెప్పాను ఇప్పుడు? ఎదుటి వ్యక్తులను క్షమించే గుణం. మనమైతే వెంటనే ప్రభు నన్ను క్షమించు అంటాడు. ప్రభు నాకు బాగా నేర్పిన విషయం ఏంటంటే, హోషేయ గ్రంథం అంటే నాకు భలే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్తాను. హోషేయ అనే ప్రవక్తతో బాగా విను. నువ్వు అవసరమైతే పైకి లేచి నిలబడు. ఏంది? ఆ నిద్ర మంపుతో ఉండమాక, విలువైన సందర్భం ఇది, విలువైన సబ్జెక్టు పోగొట్టుకోమా. హోషేయ అనే ప్రవక్త ఆ గ్రంథం నాకు ఎందుకు ఇష్టమంటే, హోషేయ అనగల చిత్తం ప్రభువా, పలానా చోట పలానా అమ్మాయి కూతురు వ్యభిచారం చేస్తుంది, పోయి అమ్మాయిని పెళ్లి చేసుకోపా. సరే ప్రభు అని వెళ్ళిపోతాడు. పోయి తెచ్చుకుంటాడు, పిల్లల్ని కూడా కంటాడు. మళ్ళీ ఒక మోజు పుట్టుద్ది. ఎవరి మీద? వేరే వాడి మీద. లోకం, ఆ బంగారపు నాగులు, ఆ వ్యామోహం అంతా పిక్చర్ ఒకటి ఉంది, అది చూశాను. అవన్నీ చూసి వాటి మీద వ్యామోహం కలిగి ఒకడు చెప్పిన మాయ మాటలను బట్టి ఆమె వెళ్ళిపోద్ది, ఇతను వదిలేసి వెళ్ళిపోగానే ఇతను బాగా ఉక్రోషంతో, ఎందుకు ప్రభు నాకెందుకు ఇలా అవుతుందని, నువ్వు చెబితేనే కదా నేను చేసుకుంది, ఎందుక ఇలా జరిగిందంటే, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వాడు ఏం చేశాడంటే ఈమె కాడున్న రసం మొత్తం పిండాడు అనమాట. ఈమె మీద మోజు అనేది తీరిపోయింది. వాడికి వెగటం కలిగింది, అంటే విరక్తి పుట్టింది. తర్వాత వేలానికి పెట్టాడు వాడు. ఆమెను తీసుకెళ్ళి వేలానికి పెడితే ప్రభు అంటున్నాడు, హోషేయ చిత్తం ప్రభు, నీ భార్యను పలానా చోట వేలానికి పెట్టాడు. ఎవరైతే కావాలని వెళ్ళిందో ఆ వ్యక్తి, వాడు నీ భార్యను వేలానికి పెట్టాడు. ఇంత రేట్ అని పాట పాడేవాళ్ళు ఎంతైతే ఎక్కువ పాట పాడతారో అంత వెలకు ఆమెను అమ్మేయటానికి వాడు వేలం పాటలో పెట్టాడు. ఎంత వెండని ఇచ్చి నీ భార్యను కొనుక్కు నువ్వు తెచ్చుకోవాలి. ఇదేంది ప్రభువా? నేను చెబుతున్నాగా, పోయి తెచ్చుకోపో. వింటున్నావా? పోయి తెచ్చుకోపో అన్నాడు. సరే ప్రభు అని వెళ్ళాడు. వేలం పాట పాడుతున్నాడు. కళ్ళ నిండా నీళ్ళు తీసుకుంటా ఉన్నాడు. ఏంది? కళ్ళ నిండా నీళ్ళు తీసుకుంటా వేలం పాట పాడుతూ ఉంటే ఇతను కూడా వేలం పాట పాడుతూ ఉంటాడు. ఈయన కూడా పాడుతూ ఉండు. చివరికి ఆమె రేటు ఇంత అని చెప్పని చుట్టుపక్కల వాళ్ళు నిర్ధారించారు, కానీ భర్త నిర్ధారించలేకపోయాడు. దేవుడు చెప్పాడుగా, ఎంత వెలైనా ఇచ్చి తెచ్చుకో, ఎంత వెలైనా ఇచ్చి తెచ్చుకోపో అని చెప్పంటే, సరే ప్రభు అని చెప్పని పోయాడు. హై మోస్ట్ టాప్గా ఎంతైతే వెండి చెల్లించాలో అంత మొత్తం వెండి చెల్లించి ఆమెను తెచ్చుకున్నాడు. ప్రభు అంటా ఉన్నాడు అప్పుడు, ఆ గ్రంథం అంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెబితే ఆ వ్యక్తి సరెండర్ అయిపోయాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ సందర్భం నుంచి దేవుడు నాతో మాట్లాడుతా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇలానే చెడిపోయి తిరుగుతూ ఉన్నారయ్యా, కానీ వాళ్ళని ఎలాగ నేను రక్షించుకోవాలని తపంతో ఉన్నాను. ఒక భార్య, వింటున్నావా? ఒక భార్య సందర్భాన్ని అక్కడ చూపించి నాతో ఆ వాక్యం వచ్చినప్పుడు దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నీ భార్య ఒకవేళ వస్తే ఏమనమాక, చేర్చుకో, ఏ మాట మాట్లాడచ్చు, ఎందుకు ఇలా నువ్వు నా కళ్ళ ముందు ఇలా చేసావనే మాట నువ్వు మాట్లాడద్దు. నువ్వు మామూలుగానే ఒకవేళ ఆమె నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే మాట అయితే ఏం మాట్లాడు, మాకు ఏమనమాట. ఆ సందర్భమనే కాదని ఆ సబ్జెక్ట్లో దేవుడు నాకు విలువైన పాఠం ఏం నేర్పాడంటే, వింటున్నావా? అంత ఘోరమైన పాపం చేసినా దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమ చేత కనుక నువ్వు నింపబడితే నువ్వు ఎవరినైనా క్షమించగలవు. ఆ ప్రేమ చేత నువ్వు నింపబడలేదనుకో, నీ హృదయం కఠినమైపోతా ఉంటే నువ్వు క్షమించబడలేవు,
ఏంది, ఇంకొకరిని నువ్వు కూడా క్షమించలేవు. దేవుని చేత హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. నీవు మొదటిగా హోషేయ దగ్గర తన భార్య చేసిన సందర్భాన్ని బాగా చదువు. అంత కఠినమైన లోతైన గాయం ఆ భార్య ఆ హోషేయ విషయంలో చేసింది. కానీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోతున్నావు నువ్వు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే గాయం చేశారు. తను రక్తంలో కడగబడ్డ బిడ్డలు కూడా అదే గాయాలు చేసిన ఆ హోషేయ గ్రంథంలోంచి దేవుడు మనకు చెప్పే విలువైన పాఠం ఏంటంటే, అంత కఠినమైన పాపం చేస్తున్నా క్షమించి రక్షించుకోవటానికి నేను సిద్ధంగా కారుణ్యం చేత కదిలిపోతున్నాను. ఏంది, అటువంటి ప్రేమ, అటువంటి లక్షణాలు కనుక నువ్వు కూడా నింపబడి ఉంటే దేవుని చేత నువ్వు క్షమించబడతావు. నీ ద్వారా అనేకులు కూడా ఏంది క్షమించబడి సమాధానపరచబడతావు. లేదు, వినబడుతున్న వాక్యాలను బట్టి, చూస్తున్న పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉన్న సందర్భాలను బట్టి నీ హృదయాన్ని వింటున్నావా, నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నావు అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందలేవు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందలేవు. అలాగనే నువ్వు కూడా ఇంకొకరిని క్షమించలేవు. ఏది కావాలో నీ ఇష్టం. ఎందుకంటే ఈ సందర్భాలన్నీ యొక్క సారాంశము, ఆ సందర్భాల యొక్క అనుభవాలన్నీ మోషే జీవితంలో ఈ నిర్గమాకాండం 33వ అధ్యాయం కాడికి వచ్చేసరికి అన్ని అనుభవాలు అయిపోయినాయి. మన జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు చూపించిన తర్వాతే దేవుడు నీతో నాతో ప్రత్యక్షంగా కనబడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా కనబడతాడు అన్నదానికి మనం ఇప్పుడు దాకా పునాది వేసుకుంటూ వచ్చాం. ఎలా అంటే, ఒకటి, దైవజనుడే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు, నీకెవరైతే ఇష్టమైన దైవజనుడు ఉంటాడో, ఆమేన్. హల్లెలూయా. ఇష్టమైన దైవజనుడు ఎవరైతే ఉంటారో ఆ దైవజనులు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడే నీకు ఉపదేశిస్తున్నాడు, నీతో ఉన్నాడని అర్థం. ఒకవేళ నీ పక్కన వచ్చి కూర్చున్నా, ఏది నీతో ఉన్నా, నీతో నడుస్తున్న దైవజనుడు మాట్లాడుతూ నడుస్తుంటే ఉపదేశిస్తున్నాడని, నీతో ఉన్నాడంటే ఆ పక్కన కూర్చున్నాడు మౌనంగా అంటే దేవుడు నీకు కావలుగా ఉన్నాడని. లేదు, విశ్వాసులు ఎవరైనా, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరైనా నీకు తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళు దేనికి సాదృశ్యం అంటే దేవుని దూతలకు సాదృశ్యం ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కాబట్టి. విశ్వాస జాబితా పరిచారకులైన సంఘ పెద్దలు ఎవరైనా కానీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది, దైవ దూతలు నీకు తోడుగా ఉన్నారని అర్థం. దైవజనుడే లేదా దైవజనురాలే, నీకు ఇష్టమైన దైవజనురాలైనా దైవజనుడైనా వచ్చి నీతో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి నీకు కనబడడు. కొన్ని సిమ్టమ్స్ మాత్రమే నీకు చూపిస్తాడు అంతే. అది నీకు అర్థం కావటానికి. దేనికి? పద్మాసు దీపంలో క్షమించండి, దేవుని యేసయ్య గుండెల మీద ఆనుకొని ఆయన గుండె చప్పుడు విన్నటువంటి యోహాను చూసిన దర్శనం ఏంటంటే, ఆకాశానికి ఆయన ఉన్నాడు, కిందికి ఏమో పాదాలు ఉన్నాయి. ఆయన పాదాలు మెలమెల మెరుస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఆయన హస్తం ఆయన మీద కాంతితో నిలబడ్డట్టు చూస్తూ ఉన్నాడు. ఈ పిక్చర్ అంతా దేనికంటే, ఆయన ఎన్నో అనుభవాలు చూశాడు, ఎన్నో రీతులుగా దేవుని చేత చెక్కబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. చెక్కబడిన తర్వాత ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని అక్కడ పద్మాస్ దీపంలో ఒంటరిగా ఉన్నటువంటి యోహానుకు చూపించాడు. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా నిన్ను చూడాలని ఉందంటే దేవుడు అంటున్నాడు, నన్ను చూసి ఏ నరుడు బతకలేదయ్యా. ఒకవేళ నీకైనా నాకైనా కనబడితే, వింటున్నావా, నాకు చాలాసార్లు నిన్ను రక్షణ పొందిన కొత్తలో
కళ్ళు మూసుకుంటే బాగా బగబగ మండుతున్న లేఖన అక్షరాలు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పడు ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. నేను రక్షణ పొందిన కొత్తలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటే ఈ వాక్యమే బాగా మండుతున్న అక్షరాలుగా కనపడేది. క్రాసు బాగా మండుతున్న క్రాసు కనపడేది నాకు కళ్ళు మూసుకుంటే దర్శనంలో. ఈ తర్వాత నాకు అర్థమైందంటే అంటే భారంతో అంటే అగ్ని వంటి ఆ భారం, అది ఆ సందర్భం, ఆ అక్షరాలు మాట అలా రిలీజ్ అయిద్దామని తర్వాత అర్థమైంది. ఏంది, నీకు ఏ కోణంలో కనపడిచి నువ్వు గ్రహించగలుగుతావు ఆ కోణంలో దేవుడు నీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతాడు. ఆయన పూర్తి స్వరూప దర్శనం నువ్వు చూడాలంటే ఇక్కడ కుదరదు. భూమి మీద మహిమ దేహంగా మార్చబడి పరలోకంలో యేసయ్య సముఖం అందు ఉన్నప్పుడు అప్పుడు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. నెక్స్ట్ ఏంటి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో అంటే ఇట్లా పాడుకోవటానికి ఆ పరలోకంలో మనకు అవకాశం ఉండదు, కానీ ఎక్కడ కుదరదు. ఎందుకంటే ఆయన యొక్క మహిమ, ఆయన డైరెక్ట్గా నువ్వు చూడాలంటే నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోతావు అనమాట. అయితే నువ్వు ఎలాగైతే చూడగలుగుతావో, ఎలా అయితే ఆయన గ్రహించగలుగుతావో, ఎలాగైతే ఆయనే అని నువ్వు గుర్తించగలుగుతావో ఆ విధంలోకి ఆయన తగ్గించుకొని నీకు వచ్చి కనపడతాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నువ్వు చూడలేవు. చూడటమే కాదు, చూసినా నువ్వు బతకలేవు, కాయలా పడుతావు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్కేస్ ఇక్కడ మన మధ్య ఉంటే ఆయన ఊరకల్లా అట్లా నిన్ను తాకుతున్నట్టుగా ఆయన అట్లా వెళుతుంటే ఆ గాలి వచ్చి నీకు తగిలితేనే నీ ముఖం వాడిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నీ ముఖం వాడిపోద్ది. నేను దాన్ని డైరెక్ట్గా అనుభవించాను. నేను అగ్రహారం ఉందిగా, పౌడిపాడు అగ్రహారం, అక్కడ తిమోతి పాస్ గారు అని ఒక ఆయన ఉంది. సేవకులు మీటింగ్ అని పెడితే ఆత్మీయ తండ్రి దావీదు పాస్ గారితో పాటు మేము అట్లనే ఆకులు గణపార వెళ్ళాలి. అక్కడ ఆ కోటను చూసుకొని అక్కడి నుంచి అవతలకి వెళ్ళాలి. ఆడకు పోయాం, ఫెలోషిప్లో నిలబడటం. ఆడకు పోయిన తర్వాత నాకు తెలియదు ఏమైందో, నాకు తెలియ కూడా నాకు కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది జలన్య అని, ఇంకా దైవజనురాలు, వాళ్ళ పిల్లలు, నేను, నా ఆటో ఉంది. అప్పుడు అట్లా వెళ్తూ ఉంటే ఆడ ఆగి అది చూసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తాగిచ్చి ఎలా ఉంటుందో అనుభవం చెబుతున్నాం. విలువైన పాఠం, శ్రద్ధగా విన్నాం. అర్థమైందా? ఏంది అట్లా తాకి వెళ్ళిపోయింది. నా ముఖం అంతా వాడిపోయింది. నాకు అర్థం కాల. తర్వాత ఆ పక్కనున్న అమ్మాయి జలన్య అనగా అమ్మాయి చూసి, నీ ముఖం ఏంది అట్టు వాడిపోయిందా, నీ ముఖం ఏంది అట్టుంది, నాకేం బాగానే ఉన్నాను. లేదు, నీ ముఖం అంతా డల్ అయిపోయి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏందని. ఏమైంది, ఏం అర్థం కాలేదు అనుకుంటా ఉంటే దైవజనుడు ఆ మాటలు విని, పరిశుద్ధాత్మ దేవుడు, వింటున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు ఊరకలా అట్లా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి.
అది ఆ గాలి తగిలితేనే నీ మొహం వాడిపోయింది. మన ఈ మట్టి దేహాలు ఆ మహిమ నీకు మనలోకి వచ్చి ఉండటం అసాధ్యం. కాబట్టి అది అలా తాకితేనే నీ ముఖం అట్లా వాడిపోయింది అండు. ఆ నెక్స్ట్ నేను అందరికీ దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆ నెక్స్ట్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఊరకడ తగిలితేనే వాడిపోయిన దేహం ఊరకడ తగిలితేనే కాయలా పడతారు తెలుసా. ఖచ్చితంగా 4 రోజులైనా 3 రోజులైనా బాగా నీరసమైపోతారు. జ్వరం వచ్చినట్టు ఉంటుంది కానీ రోగం ఉండదు. ఏంది ఆ అనుభవం. మరి దేవాదేవుడిని నేను చూడాలనుకుంటే ఇంకా మరి ఇంకెట్టాడి అనుభవం. ఇప్పటి వరకు ప్రభు సెలవిచ్చిన ప్రతి మాటలో వింటున్నావా, ప్రతి మాటలో ప్రతి అనుభవంలో ఏంది దేవుడిని చూడాలంటే వింటున్నావా, ఎవరిని చూడాలంటే దేవుణ్ణి చూడాలంటే హెబ్రీ 12వ అధ్యాయం 14లో ఒక మాట ఉంది చూడు. హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. నా మాటలు ముగిస్తాను, ఇక ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవ్వడు చూడలేడు. పరిశుద్ధత అంటే ఒక స్త్రీతో పాపం చేయటము, ఒక విగ్రహారాధనకు సంబంధించిన పూజ లేదా సమర్పించింది తినటము, లేదంటే సిగరెట్, పాన్పర, ఖైని, మసాలా, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, ఈ సెక్షన్కి వెళ్ళిపోతారు. అపవిత్రత అంటే ఏంది, ఆ సెక్షన్ కాకుండా ఇంకా చాలా ఉన్న లక్షణాలు ఉన్నాయి అపవిత్రతకి. శరీర కార్యములు ఏవనగా అన్న మాటగాడకు వెళ్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కాడిని చూస్తే అవి కూడా దేవునికి నచ్చని అపవిత్రమైన లక్షణాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం పట్టుకుంటే అక్కడ చూస్తే హృదయం లోపల నుంచి వచ్చే ఏమనగాని యేసు ప్రభు వారే చెప్పాడు సాక్షాత్. అక్కడ ఒకటి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే, నువ్వు ఆ సపోర్ట్ ఉంటే వెళ్ళిపోతున్నాను. ఏంది తిమోతి పత్రికలో 2 తిమోతి చూడు. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమని ఏలయనగా అని చెప్పని అక్కడ ఇంచుమించు 17 అవలక్షణాలు ఉంటాయి. 17 ఏమో ఉంటాయి. ఏమి 17 అవలక్షణాలు ఆడ కనపడుతాయి. అలాగనే మార్కు సువార్తలో కూడా 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 అట్టుకుంటా, 20-21 మనుషుల లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచునని, లోపల నుండి అనగా మనుషుల హృదయంలోని దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదోషణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. యేసయ్య చెప్పినవి మనమేమనుకుంటాం, పాపం అంటే నేను పరపురుషుడితోనో పరస్త్రీతో పాపం చేస్తే పాపం అండి. ఒక విగ్రహారాధన దగ్గరకు పోయి విగ్రహారాధన చేస్తే పాపం అండి. విగ్రహారాధన సంబంధించి తింటే పాపం అండి. ఏంది, లేదంటే వేరే ఇంకొక రకంగా తాగుడో, సిగరెటో, బీడో, ఇంకేదో అనుకుంటే పాపం అండి. నేనేం పాపం చేశాను అంటారు చాలామంది. మరి ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో ఎన్నో ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లోను, అలాగనే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3-4 వచనాల్లో చూస్తే అక్కడ ఇంచుమించుగా 12 ఏమో. నాకు తిరుపతి దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు గాలి బాలయ్య ఏదో ఉంది ఆయన పేరు. ఏంది, బాగా లావు ఉంటాడు ఆ మనిషి. ఆయన శుభవార్త టీవీలో వాక్యం చెబుతూ ఉంటే నేను కోట్ చేశానబ్బా, ఇన్ని అవలక్షణాలు ఇక్కడ ఉన్నాయి అన్నాడు. అప్పుడు దాకా నేను అంకె వేయలా. ఆయన చెప్పినట్టు ఉన్నాయా లేవని ఒకదాని ఒకటి కోట్ చేసుకుంటా పోతే
17 19 ఎన్నో చెడ్డ గుణాలు ఆడ కనపడ్డాయి. మరి ఇవన్నీ కూడా దేవునికి నచ్చిన అపవిత్రతలేగా, అపవిత్రమైన లక్షణాలేగా. మరి మనం ఎలా దేవుణ్ణి చూడగలుగుతాం? బాగా గుర్తుపెట్టుకోవాలి. క్షమించలేని స్థితి అయినా సరే, ఏదైనా కానీ మనము దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం? దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతాం? ఈ అవలక్షణాలన్నిటినీ ఐగుప్తు మొదలుకొని, వింటున్నావా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఇక కొన్ని దినాల్లో, ఇంకా కొన్ని రోజుల్లో ఏంది, కానాను ఎదుటిగా ఉన్న యోర్దాను నది దాటబోతున్నాడు మోషే. ఆ గడి దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికి దేవుడిని అడుగుతున్నాడు మోషే, అయ్యా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను, నాకు నీ స్వరూప దర్శనాన్ని చూపించు అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఏ మనుషుడు నన్ను చూడలేడు, చూసినా బ్రతకుడు వాడు. అయితే నువ్వు అడుగుతున్నావు కాబట్టి అదిగో నీ ఎదుటిన్న బండ ఒకటి చూపిస్తున్నా, ఆ బండ సందులోకి వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. బండ సందులోకి వెళ్తే నా చెయ్యి నీ మీద ఉంచి నా చేతితో నిన్ను గప్పి నేను దాటిపోతున్నప్పుడు నా వెనక భాగాన్ని నీకు చూపిస్తా. ఇదొక్కటి మాత్రం చేస్తా మోషే అంటే, సరే నీ చిత్తం ప్రభు అన్నాడు. ఇక్కడ బండ సందు ఏదంటే బండ యేసయ్య. ఐగుప్తు నుంచి కానాను యాత్రలో ఒక బండ చీల్చబడింది. వింటున్నావా? ఒక బండ చీల్చబడింది. నీ కోసం నా కోసం శిలువలో అదే బండ చీల్చబడింది. ఎవరైనా ఆ వెంబడించిన బండ క్రీస్తు అన్నాడు పౌలు భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పరమగీతాల్లో చెప్పబడినట్టుగా పావురం బండ సందుల్లో పోయి మొరపెట్టినట్టుగా నువ్వు ఆయన క్రీస్తు అనే నీకోసం చీల్చబడిన క్రీస్తు అనే బండ సందులోకి వెళ్ళి నువ్వు గనక దాగి మొర పెడితే ఆయన హస్తం నీ మీదకి తెచ్చి ఏంది, ఆయన మోషేకు చూపించినట్టుగా కాదు, తన దయా సంకల్పంలో పద్మాస్ దీపంలో ఉన్న యోహానుకు చూపించినట్లుగా ఆయన పరిపూర్ణమైన దర్శనాన్ని నీకు కూడా చూపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తే? మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసేసుకుంటే. మోషే అడిగే సమయానికి తనలో ఉన్న ప్రతి కల్మషం కొట్టివేయబడింది. ఆ పైన అంటాడు 33:11 దేవుడు అంటాడు మోషేతో, ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో అలా ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. అంటే ఆ అనుభవంలోకి వచ్చాడంటే ఇంక ఏ రకంగా ఆ వ్యక్తి సరిచేయబడ్డాడు, ఏ రకంగా ఆ వ్యక్తి చక్కబడ్డాడు, ఏ రకంగా ప్రభు కోరుకున్న పరిపూర్ణ పరిపక్వతలోకి వచ్చాడు, ఆయన హృదయం ఏ రకంగా సిద్ధపరచబడింది, స్థిరపరచబడింది కూడా మనం గ్రహించాలి. మెట్టుకు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. మోకాళ్ళ మీదకి వద్దాం. మెట్టుకు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను చూడాలని ఆశపడుతున్నా, బాగుంది, నేను నీకు కనపడాలని కూడా ఆతృతతోనే ఉన్నాను. యేసయ్య మాట్లాడుతున్నమాట. అయితే నీకును నాకు మధ్యలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. వాటిని తొలగించుకున్నట్లయితే, వాటిని సరిచేసుకున్నట్లయితే ఖచ్చితంగా నా దయా సంకల్పంలో నేను ఎలా అయితే నీకు కనపడిచి నువ్వు విశ్వసిస్తావో అలాగ నీకు కనబడి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నానని ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. అట్టి కృప ప్రభు తన దయా సంకల్పం చొప్పున మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్నతండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీరు సెలవిచ్చిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మాయంపరచుకోవటానికి కూడా కృప మాకు దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, వెలువడిన ప్రతి మాట వ్యర్థమైపోకూడదయ్యా. నీ కృపలో భద్రపరచమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం ఏదున్నా యేసున్న నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు అయ్యా.
కనికరించండి, కృప చూపి సహాయం చేయండి ప్రభువా. అయా మా నిమిత్తం అనేకులు ముఖాముఖ ఫోన్లు వాట్సాప్ ద్వారా నీ సన్నిధిలో ఉండి కూడా మొరపెడుతారు. మా నిమిత్తం ప్రార్థించమని, ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడును గాక. నీ గొప్ప కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతారు. నీ బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి త్రియేక దేవుడా మీరు మా మధ్యనందు కృతజ్ఞతాస్తుతులు చేస్తారు. సమస్త విషయాలు కృపను గురించి సహాయం చేయండి. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు ఆశీర్వదించి నీ చేతులకు అప్పజెప్పి దీవించి నేను మహింపరచుకుంటున్నాం మార్చండి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి, ముందు ఏకీపించబోతున్న, అలాగనే సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరుపర్యం సదాకాలం చూడండి నడిపించి ఆయన మాత్రం మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్.